హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వన్ మోర్ వ్లాగ్ అనమాట. ఈరోజు మేమందరం బెంగళూరుకి వెళ్తున్నాం. సో బెంగళూరు ఇస్ మై హోమ్ టౌన్ మీ అందరికీ తెలుసు. అండ్ చాలా ఆల్మోస్ట్ 2 months అయిపోయింది బెంగళూరుకి వెళ్ళాక. సో ఇప్పుడు వెళ్తున్నాం నేను, మా హస్బెండ్ అండ్ మా మావయ్య గారు అండ్ ఇంకా చిన్నోడు. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట. సో వాళ్ళని తీసుకొని మేమంతా కార్లో వెళ్తున్నాం. సో ఒక 1 week ఉంటాం బెంగళూరులో, లీవ్ ఉంది. సో వెళ్ళి 1 weekలో ఏమేమి చేస్తాం ఏంటి అనేది మీకు ఒక చిన్న షార్ట్ వ్లాగ్ లాగా చూపిస్తాను అనమాట. అండ్ ఇంట్లో పూజ కూడా ఉంది. సో పూజ కూడా కవర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ గో. Where are we going? We're going to Bengaluru. Joragala. We're going to Bengaluru. Hi. We're going to Bengaluru. Bengaluru. Ingani. Battu aakalundi ayashe. RCB Swaran. బిర్యానీ ఓకేనా. సో ఇక్కడ హాయ్ గైస్, మేము బెంగళూరుకి వచ్చేసాం అనడానికి ఒక సాక్ష్యం, ఒక ప్రూఫ్ ఇదే. మొత్తం ట్రాఫిక్ చూస్తారు కదా వెనకతల ముందు. వెల్కమ్ టు బెంగళూరు. వెల్కమ్ టు బెంగళూరు గైస్. వెల్కమ్ Welcome to Bengaluru. హాయ్ గైస్, తిను. సో బేసిక్లీ దీన్ని మసాలా పూరి అని అంటాం బెంగళూరులో. చాలా ఫేమస్ ఇది, చాలా బాగుంటుంది కూడా. సో మా ఆయన బెంగళూరుకి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా తినే ఒక ఫుడ్ అంటే చాట్స్. హాయ్ గాయ్స్, సో ఈ రోజు నేను ఎందుకు ఇంత రెడీ అయినని అనుకుంటున్నారా? ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుంది. సో దానికి నేను మా హస్బెండ్ ఇద్దరు కూర్చుంటున్నాం కాబట్టి ఇంతలా రెడీ అయ్యాల్సి వచ్చింది. అండ్ ఈ రోజు మేము బెంగళూరులో ఉన్నాం, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. సో ఇక్కడ పూజ మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది మీకు చూపిస్తాం. సో దానికంటే ముందు మీ అందరినీ మేము పరిచయం చేస్తాం. ఇందాక మీ అందరికీ పరిచయం చేసినట్టు షీజ్ అనుష. తను మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, లిటరలీ 3rd 4th standard నుంచి మా ఫ్రెండ్ అనమాట. సో చెల్లికి బెస్ట్ ఫ్రెండ్. తను మా తమ్ముడు. చాలా పతిట్లో బిహేవ్ చేశాను కానీ కాదు. నెక్స్ట్ ఈమె మా పిన్ని మమ్మీ చెల్లి. ఈమె మా ఇంకొక పిన్ని మమ్మీ ఇంకొక చెల్లి. హాయ్, లెట్స్ గో. బ్యాక్ సైడ్ కట్. హాయ్, ఫుల్ బిజీ ఫ్యామిలీ మెంబర్ నా తమ్ముడు. హాయ్ హాయ్, దిస్ ఈజ్ మై ఫాదర్. నేను ఆయనలాగే ఉంటానని చాలా మంది అంటారనమాట. సో ఈజ్ మై ఫాదర్. మా మమ్మీ, నేను వంకాలు చాలా మా మమ్మీ. ఫుల్ అలసిపోయారు అనమాట. అందరికీ నమస్కారం. మేడం హాయ్. అదికి సైలెంట్ కూతురు. గైస్ చూడండి, నా కూతుర్లు ఇద్దరు నాకంటే ఎంత పొడుగ్గా ఉన్నారు. ఈవిడ మా అక్క. హాయ్ అక్క. అక్క చాలా చిన్నగా ఉంది, కూతురు చాలా పొడుగ్గా ఉంది. మీరు ఎవరైనా నమ్ముతారు తను మా అక్క అంటే? ఎవ్వరు నమ్మరు. ఈమె మా అక్క, మా అక్క కూతురు. అండ్ బావ, అక్క బావ ಕೂతుರು ಒಂದೇ ಫ್ರೇಮಲ್ಲಿ ಬನ್ನಿ 3 ಜನನು ನೋಡಿದ್ರಾ? ಚೆನ್ನಾಗಿದೆ. ఇప్పుడే ఈవిడ మా అక్క. హాయ్. ఈవిడ మా పెద్దమ్మ. హాయ్ అన్న. హాయ్ అన్న. ಯಾಕಂದ್ರೆ ಟೈಮ್ ಲೇಟ್ ಆಗಿರ್ಬೇಕು. ಸ್ಮರಣ್ ಬರ್ತಾನೆ ಇರ್ತಾನೆ ಬ್ಲಾಗಲ್ಲಿ. ಅಂದಿದೆ ನೋಡಿ ಮೇಲೆ
दीपान दीपयोत्तिभिः अपसर्पन्ति ये बोलता है और कोड़ी है मंत्र कोड़ी और अंदर कोड़ी इष्ट देवता को अनुराधा नक्षत्रस्य वृश्चिक राशौ जातस्य గైస్ మీరందరూ अक्षदल पद्मं लिखित्वा तन्मध्ये कलशं तं प्राप्य वस्त्रेण आच्छाद्य तत्कलशान्तराले पञ्चबलवल्लभ स्वर्णभावं मंगल निराजनं दर्शयामि निराजनमध्ये आत्मनुप्यामि परिमळ पत्र ನಾರಾಯಣ ವರುಣನಿಗೆ ಆರತಿ ಎತ್ತಿರೆ ಸತ್ಯನಾರಾಯಣ ಆತ್ಮಾರಾಮ ಆನಂದ ರಮಣ ಅಚ್ಯುತ ಕೇಶವ ಹರಿನಾರಾಯಣ ಆತ್ಮಾರಾಮ ಮುಟ್ಕೊಂಡಿದ್ದ నెక్స్ట్ లెవెల్ వంటకాలు మా పిన్ని మా మమ్మీ కలిసి దీంట్లో పులిహోర ఉంది, దాంట్లో రైస్ ఉంది, దీంట్లో సాంబార్ ఉంది, దీంట్లో ఏమేమో చేశారు వీళ్ళిద్దరు కలిసి. లేదు నిద్ర లేదు, నైట్ అంతా నిద్ర లేదు. వర్క్ ಇದೆ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಮೇಡಮ್? ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಡಾಕ್ಟ್ರೇ? ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? గైస్ ఈరోజు ఆర్సీబీ అండ్ జీటీ ఫైనల్స్ ఉంది మ్యాచ్. సో దానికి బెంగళూరు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. దిస్ ఇస్ చర్చ్ స్ట్రీట్, ద మోస్ట్ ఫేమస్ చర్చ్ స్ట్రీట్. నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్. అన్ని ప్లేసెస్ ఫుల్ అయిపోయినాయి, అన్నీ ఇదైపోయింది. మీరు ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎస్, ఐ హోప్ ఆర్సీబీ విల్ విన్ టుడే. And this is the most famous place in Bangalore. It is called the Brigade Road అన్నమాట. దీంట్లో అయితే చాలా అంటే చాలా మెమరీస్ ఉంది. ఎందుకంటే నేను మా ఆయన ఫస్ట్ కలిసింది అయితే ఈ రోడ్లోనే, ఫస్ట్ ఎవర్ మీట్ అయిందంటే ఈ రోడ్లోనే. సో ఎస్, హాయ్. ಒಂದೇ ಕಪ್ ಇರೋದು. RCB, 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 RCB. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డేట్ వచ్చేసి June 6th, సాటర్డే. సో ఆల్రెడీ మేము బెంగళూరు టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 5 o'clock వి స్టార్టెడ్. అండ్ బికాజ్ ఈరోజు నాకు ఒక చిన్న షూట్ ఉంది, దానివల్ల మేము రావాల్సి వచ్చింది. నేను ఎవరు అడగలేదు బాత్రూమ్ గురించి. వి స్టాప్ ఫర్ రిఫ్రెష్మెంట్స్. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఫ్రెండ్స్. సో బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కర్నూలు తర్వాత కంచి కెఫే కొత్తగా చేశారు. Nice. వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసాం. సో ఎస్, ఫైనలీ హైదరాబాద్ వచ్చేసాం. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. మేము ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ అయ్యమంటే కార్లో ఉన్నాం. సో ఇప్పుడు 1:30.
వి రీచ్డ్ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ 7.5 hours 8 hours వచ్చేసాము. సగం దూరం ఆయన నడిపాడు, సగం దూరం నేను నడిపాను. అండ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే బెంగళూరు టు కర్నూలు వరకు అసలు తెలియదు మీకు ఎలా వస్తారు ఏంటి అనేది, అసలు ఐడియా కూడా ఉండదు. ఈజీగా వచ్చేస్తాం. కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక రూట్ ఉంది చూడండి, ఓ మై గాడ్, చాలా బిజీ రూట్. 3 hours లిటరలీ 3 hours పడుతుంది మనకు రావడానికి. అసలు ఎంత వచ్చినా రోడ్ సాగుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటాం. ఒక్కసారి చెప్పినా అర్థమవుతుంది. వెళ్తూనే ఉంటా. ఎనీవేస్ ఫైనల్గా రీచ్ అయిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాగే సపోర్ట్ చేసి ఉండండి. ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్. అండ్ ఆల్సో హైదరాబాద్కి ఇట్లా ఎంటర్ అవుతూ ఉండగానే ఈ అపార్ట్మెంట్స్ అన్ని ఎంత బాగా కనిపిస్తాయి కదా.